ప్రపంచంలో ఆయుధాన్ని చేతపట్టకుండా ప్రేమతో పోరాడిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది మనిషిపై గెలుపు కాదు, ప్రతి మనిషిలోని మార్పు. ఆయన కత్తి పట్టలేదు, పగను పెంచలేదు, ప్రేమతో పగను చల్లార్చాడు, కరుణ చూపించాడు, ఎవరికీ శిక్ష విధింపలేదు. ఈ ప్రపంచ మానవాళిని నరక శిక్ష నుండి అనగా మనల్ని తప్పించాలని ప్రయత్నించాడు. మానవత్వం మరిచిపోయిన మనుషులకు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు అనే మాటతో నిజమైన ప్రేమకు పునాది వేశాడు. భూమిపై మానవాళికి మార్గదర్శిగా నిలిచాడు. ప్రపంచానికి ప్రేమను పంచే నిజమైన మార్గదర్శిగా నిలిచాడు. కాలాన్ని శాసించే ఒక శక్తిగా సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపై చలించాడు. ప్రపంచ చరిత్ర పుటలలో ఒకే ఒక్కడుగా నేటికి సువర్ణాక్షరాలతో లిఖించబడిన సాక్షాత్తు దేవదేవుని అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు.